జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 నవంబర్ మాసంలో 11వ తేదీ నుంచి గురువు కర్కాటక రాశిలో వక్రించి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. 2025 నవంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు కర్కాటక రాశిలో వక్రించి సంచారం చేస్తూ డిసెంబర్ 5వ తేదీ నుంచి 2026 మార్చి 11వ తేదీ వరకు కూడా మిథునానికి వెళ్ళి అక్కడ మళ్ళీ వక్రించి సంచారాన్ని చేస్తున్నారు. ఈ ఏదైతే గురు వక్ర సంచారం ఉందో ఈ వక్ర సంచారం వలన మేష రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో మే 14వ తేదీ గురువు వచ్చి మిథున రాశిలోకి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు. అయితే గురువు గారు ఎప్పుడు కూడా ఒక రాశిలో దాదాపు 12 మాసాలు ఉండాలి. అలాంటిది ఈ ఒక సంవత్సరంలో కేవలం 5 మాసాలకే అతిచార మార్గంలో కర్కాటక రాశిలోకి వచ్చి అక్కడ ఒక మాసం సంచారం చేస్తూ వక్రించి మళ్ళా అక్కడ ఒక మాసం అక్కడే సంచారం చేస్తూ ఎగైన్ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇది అతిచారంలో గురువు గారి యొక్క సంచారం అనేది. అందుకే బంగారం ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. అలానే ఎక్కువ మనకి చూసుకుంటే ఫైనాన్షియల్ విషయంలో అంటే బంగారానికి విలువ పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో ఆర్థికానికి సంబంధించిన విషయాల్లో ఆ ఒక విలువ అనేది తగ్గుతుంది. బంగారానికి విలువ పెరుగుతూ ఉంది. ఇదంతా కూడా గురువు గారి యొక్క అతిచార సంచారము మరియు దాదాపు 2033 వరకు ఇది అతిచార సంచారం ఇలానే కొనసాగుతూ ఉంటుంది. 5 మాసాలకే ఒక రాశి నుంచి మళ్ళీ ఒక రాశికి వెళ్ళి అక్కడ ఒక మాసం సంచారం చేస్తూ వక్రించి మళ్ళా వెనక్కి వచ్చి అక్కడ వక్రించి ఇలా అతిచార మార్గంలో ఎక్కువ రోజులే ఉంటున్నాడు. కాబట్టి కొంచెం బంగారానికి సంబంధించిన బంగార ధరలు పెరిగే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి తప్ప తగ్గడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అదేమైతే కానీ ఈ 2025 నవంబర్ 11వ తేదీ ఏదైతే గురువు గారు వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారో కర్కాటక రాశిలో ఈ వక్రించిన సంచారం వలన మేష రాశి వాళ్ళకి ఇంకొకటి చెప్తున్నానండి. రాశి ఫలితాలు అనేవి కేవలం 20% మాత్రమే వర్తిస్తాయి. ఎందుకంటే మేషరాశిలో కోట్ల మంది లక్షల మంది ఉంటారు. అందరికీ కూడా ఒకే ఫలితాలు ఉండవు. వాళ్ళ జాతకం కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, లగ్నం చాలా ఇంపార్టెంట్. మీరు పుట్టినప్పుడు ఏ లగ్నం ఉంది? మేష లగ్నమా, వృషభ లగ్నమా, లేదా మిథున లగ్నమా, కర్కాటక లగ్నమా, సింహ లగ్నమా, కన్యా లగ్నమా, ఏ లగ్నం ఉంది? చంద్రుడు మీరు పుట్టినప్పుడు ఏ రాశిలో ఉంటాడో, ఏ నక్షత్రంలో ఉంటారో అది మీ నక్షత్రము రాశి అవుతుంది. లగ్నం అంటే టోటల్ మన బాడీ. రాశి అంటే ఆ బాడీలో వచ్చే మనస్సు. అందుకే రాశి మనస్సు కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మన శరీరాకృతి కూడా చాలా ఇంపార్టెంట్. మన ఆరోగ్యంగా ఉంటున్నామా, సుఖంగా జీవిస్తున్నామా, కష్టాలు పాలవుతున్నామా, ఇబ్బందులు పడుతున్నామా, ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నామా, ఇవన్నీ కూడా లగ్నం మీదే ఆధారపడి ఉంటుంది. సో గోచారంలో ఫలితాలు చెప్పుకోవడం ఉద్దేశం ఏంటి అంటే ఈ రాశి నుంచి చంద్రుడు ఉన్న రాశి నుంచి చంద్రుడు ఉన్న స్థానం నుంచి గ్రహాల యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి కదా. ఆ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు కొంచెం గురుబలం వస్తూ ఉంది. లగ్నం నుంచి ఏదైనా దశాభుక్తి బాలేనప్పుడు కొంచెం రాశి నుంచి గురుబలం వచ్చినప్పుడు కొంచెం మనస్సు అనేది కొంచెం నిలకడగా ఉంటుంది. లేదు అంటే చాలా ఇబ్బందులు మనము ఫేస్ చేయాలి. సో ఈ మేషరాశి వాళ్ళకి ఈ నవంబర్ 11వ తేదీ నుంచి గురువు గారు చతుర్థ స్థానంలో వక్రించి సంచారాన్ని చేస్తున్నారు డిసెంబర్ 5వ తేదీ వరకు. చతుర్థ స్థానం అంటే ఏంటి? కంఫర్ట్, హ్యాపీనెస్, గృహము, ఆస్తులు, తల్లికి సంబంధించిన విషయము, విద్యాభ్యాసానికి సంబంధించిన విషయము, మన ఇల్లు ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా చతుర్థ స్థానం నుంచి చూస్తాం. అలాంటి చతుర్థ స్థానంలో గురువు గారు నవమాధిపతి వ్యయాధిపతి వక్రించి ఉండడము, ముఖ్యంగా వాహనానికి సంబంధించిన విషయాలలో కొనుగోలు చేయడము
ఎక్కువ రేట్లు పెట్టి కొనుగోలు చేయడము, వాటిల్లో ఇబ్బందులు పడడం లాంటివి కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి. భూమి కొనుగోలు చేయాలని వెళ్ళి అవి పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. ఎక్కువ ప్రయాణాలు చేయవలసిన ప్రమేయం ఉంటుంది. ఇంట్లో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారాలు ఉంటాయి. విద్యార్థులు చదువుల పట్ల కొంచెం వెనక్కి పడిపోవడం లాంటిది ఉంటుంది. తల్లి తండ్రి ఆరోగ్యం విషయంలో, అలానే ఉద్యోగం చేసే చోటు కూడా చాలా స్ట్రెస్కి గురి అవ్వడము, భయం అనేది పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అంటే నవంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు చతుర్థ స్థానంలో గురువు వక్రించడం వలన ఇలాంటి ఫలితాలు. వాహనం విషయంలో ఇబ్బందులు, సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు చేయడము, ఎక్కువ రేట్లు పెట్టడము, సైట్ కొనుగోలు చేయాలనుకుని ఇంకేమంతా దగ్గరకు వచ్చేస్తుంది, సైట్ కొనుగోలు చేయాలనుకుంటారు, బట్ అక్కడ పోస్ట్పోన్ అవుతుంది. ఇలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా మేషరాశి వాళ్ళు చూడవలసిన ప్రమేయము డిసెంబర్ 5వ తేదీ వరకు ఉంటుంది. డిసెంబర్ 5 నుంచి 2026 మార్చి 11వ తేదీ వరకు కూడా తృతీయ స్థానంలో వక్రించి సంచారం అనేది చూడండి. ఎడ్యుకేషన్ విషయంలో ఏదో నేర్చుకోవాలి, కమ్యూనికేషన్ విషయంలో ఇంకా ఏదో నేను కమ్యూనికేషన్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనే ఒక లెసన్ మనకి వస్తుంది. సోదరుల మధ్య ఇబ్బందులు తలెత్తే సూచనలు, నైబర్స్తో ఇబ్బందులు, ఎక్కువ షార్ట్ జర్నీస్ చేయవలసిన ప్రమేయము, ఆ జర్నీస్లో కూడా చాలా వరకు ఇబ్బందులు తలెత్తే సూచనలు, రైటింగ్ కావచ్చు, రీడింగ్ కావచ్చు, ఈ స్టోరీ రైటర్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉంటాయి. ఇలాంటి సిచ్యుయేషన్ మేషరాశి వాళ్ళకి ఎక్కువ అవుతూ ఉంటుంది. అలానే మీడియా రంగంలో పరిచయం అయ్యే వ్యక్తుల ద్వారా మోసపోయే అవకాశాలు, సోదరులు సోదరియల నుంచి ఇబ్బందులు, ఇలాంటివన్నీ మనము చూడవలసిన ప్రమేయం ఉంటుంది. ఏదైనా జర్నీ అనుకుంటారు, లాంగ్ డిస్టెన్స్ జర్నీస్, ఆ విషయంలో పోస్ట్పోన్ జరగడానికి అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇలాంటి సిచ్యుయేషన్ మేషరాశి వాళ్ళు ఫేస్ చేయక తప్పదు. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. డిసెంబర్ 5 వరకు ప్రాపర్టీ రిలేటెడ్, వెహికల్ రిలేటెడ్ బ్లైండ్గా వెళ్ళకండి. డిసెంబర్ 5 తర్వాత ఎవరిని కూడా బ్లైండ్గా నమ్మకండి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలలో చాలాసార్లు ఆటంకాలు వచ్చి వాటిని అధిగమించి తర్వాత సక్సెస్ అవ్వడం అనేది ఈ వక్రించిన గురువు చెప్పే ఫలితాలు, నేర్పే పాఠాలు. సో ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృత పుస్తకాన్ని చదువుకొని ప్రతిరోజు ఒక్కొక్క చాప్టర్ చదువుకుంటూ వెళ్ళండి. శ్రీపాద శ్రీవల్లభుణ్ణి ఆశ్రయించుకోండి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ మీరు ఎక్కువ సార్లు దీన్ని అనుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక ఎవరికైతే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి. మీరు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి. అది లేకపోతే చెప్పడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ ఇస్తే ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఇలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు, ఈ దశాభుక్తి జరుగుతుంది, సింపుల్గా మీరే కష్టపడి చేసుకోవాలి, అలాంటి పరిహారాలు చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ఇక ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. మరియు ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా పెట్టండి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.